నవంబర్ 29న చేపట్టనున్న దీక్షా దివస్లో గులాబీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. తన దీక్షతో యావత్ దేశానికి తెలంగాణ ఆకాంక్షను వినిపించిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్లో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మేము డిక్లేర్ ఇస్తామని చెప్పి 9th డిసెంబర్ రోజు ప్రకటన చేయడం జరిగింది. అంటే సారు 29 నాడు దీక్ష ప్రారంభించిండు, 9th డిసెంబర్ రోజు దీక్ష విరమించిండు. ఆ తర్వాత మళ్ళీ రకరకాలుగా ఆంధ్రలో వచ్చి కొట్లాడి మళ్ళీ ఎంగకోవడం అనేది చరిత్ర వేరు. దీక్షా దివస్కు పుట్టుక ఎండ్, దీక్షా దివస్ బ్యాక్గ్రౌండ్ ఆ రకంగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఆయన చావు నోట్లే తలబెట్టి బయటకు వచ్చిన తెలంగాణ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమేమైనటువంటి చాలా సంఘటనలు జరిగినాయి. రాబోయే ప్రభుత్వం మనదే, గుర్తుపెట్టుకోండి, 100% రాబోయే ప్రభుత్వం మనదే. ఈ మాట కాంగ్రెస్కి ఓటేసిన కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. దయచేసి మనం అందరం కూడా చేద్దాం. ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే నేరుగా మాకు వచ్చి చెప్పండి. రేపు మీరు 29వ తారీఖు నాడు జరిగే ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు పెద్ద లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆనాడు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి పెద్దలు కేసీఆర్ గారు ఆ కార్యక్రమం చేసిండు. కాబట్టి రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మహబూబ్ నగర్లో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకు ఎలక్షన్ సందర్భంలో మాయ మాటలు చెప్పి, కథలు చెప్పి, 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు చెప్పి మరి మోసం చేసి ప్రభుత్వానికి రావడం, మరి అవి ఏవి కూడా అమలు చేయకుండా అన్ని తొండి మాటలతోని టైంపాస్ చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా అర్థమైపోయింది మరి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. కేసీఆర్ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం తేయకుండా ఉంటే ఒకసారి ఊహించుకుంటే మన రాష్ట్ర పరిస్థితి ఎట్లుండే మీకు అర్థమవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. ఇప్పుడు గిట్ట ఎలక్షన్ వస్తే అవతల జీరో. ఆ పరిస్థితుల్లో మన వాళ్ళు ఉన్నారు. 29 నాడు విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఆ రోజు మీరు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రావాలి. ఇవాళ అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 11 నెలల కాలంలో ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. 10 ఏళ్ళు ముందరకు పోయిన దాన్ని మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు అనేది ప్రజలకు అర్థమైంది. రేపు నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, కానీ ముందర ఉన్నాయి మన లోకల్ బాడీ ఎలక్షన్లు. ఇక్కడ ఉన్న నాయకులు కలిసికట్టుగా ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని, ప్రజల్లో వచ్చిన మార్పుని మనం ఇంకా ముందరికి తీసుకుపోగలిగితే రేపు 100% మనం లోకల్ బాడీలో మీరే కుర్చీలో కూర్చోగలుగుతారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీ, జడ్పీటీసీలుగా, చైర్మన్లుగా ముందర ఉన్నది మనకు అది. అందుకే దాని కొరకు మీ కార్యాచరణ చేయాలని కోరుకుంటూ 29 నాడు జరిగే మీ దీక్షా దివస్లో ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు మీరు. ఎందుకంటే ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది.